కుల వృత్తుల ఎగ్జిబిషన్తో కుల వృత్తులు చేసేవారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హ్యాండ్మేడ్ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర హెచ్ఎండిఏ గ్రౌండ్లో బీసీ కులాల చేతి వృత్తుల వస్తువులు ఎగ్జిబిషన్ను మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ప్రారంభించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బోనాల పండుగ సందర్భంగా కుల వృత్తులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుల వృత్తులను ప్రోత్సహించేందుకే బీసీ కులాల చేతి వృత్తుల ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. 30 స్టాల్స్ లో చేనేత వస్త్రాలు, కుమ్మరి కుండలు, కొయ్య బొమ్మలు, ట్రెడిషనల్ జ్యువెలరీ ఐటమ్స్, పిండి వంటలను ప్రదర్శించారు. ఎగ్జిబిషన్ లో తిరుగుతూ పలు స్టాల్స్ ని సందర్శించారు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు. బీసీ సంక్షేమ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కుల వృత్తుల ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, బీసీ కమిషన్ నిరంజన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో పూర్తిగా యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయినటువంటి జీవితాల్లో యాంత్రిక పరమైనటువంటి వ్యవస్థలో కొంత బయటికి వచ్చి కుటీర పరిశ్రమల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తయారవుతున్నటువంటి ఈ ప్రకృతి పరంగా తయారవుతున్నటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసి ఆరోగ్యకరంగా ఉండటానికి ఒక మంచి అవకాశాన్ని ఈరోజు బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిలిపిస్తా ఉన్నాం. ఇటువంటి ప్రకృతి పరంగా తయారయ్యేటువంటి వస్తువుల ప్రదర్శన ఒకటే కాకుండా వస్తువుల వాడకాన్ని కూడా పెంచాలని చెప్పి తద్వారా ఆరోగ్యంగా మన జీవితాలు ఉండటానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ రకంగా అట్లాగే వీటిని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున సమాజంలో అనేక సంవత్సరాలుగా వీటి మీద ఆధారపడి ఉన్నటువంటి వర్గాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టే ఈరోజు ప్రత్యేకంగా బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దీన్ని చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది తప్పనిసరిగా దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని.